కొడవలూరు మండలంలోని తాటాకులదిన్నె గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా శ్మశానానికి సరైన దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 5 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని నిర్మించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ మార్గాన్ని పూర్తిస్థాయి సీసీ రోడ్డుగా మారుస్తామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. శ్మశానానికి దారికోసం స్థలాన్ని కేటాయించిన స్థల దాత ఉయ్యాల దేశయ్యను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేయిస్తామని, గ్రామంలో అవసరమైన మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెబుతూ సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె కొనియాడారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాటాకులదిన్నెలో సీసీ రోడ్లు ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, అలాగే తాటాకులదిన్నె గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలైంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలక్షన్ ముందు ఏవైతే చెప్పామో, ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి, 2 మీ ముందుకు తీసుకొస్తామని చెప్పాం. 2 కలిపి ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్నాం అనే దానికి ఈ సీసీ రోడ్లు, ఈ శ్మశానం మీరిప్పుడే ఆ అమ్మ చెప్పారు, 30 సంవత్సరాల నుంచి ఈ శ్మశానానికి దారి లేదు అని చెప్పారు. ఈరోజు మనం ఎంపీ లాడ్స్ లో సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఒక దాంట్లో పెట్టి ఈరోజు ఈ శ్మశానానికి సుమారు 5 లక్షలతో దారి వేసుకోవడం జరిగింది. దానికి స్థల దాతలుగా ఉయ్యాల దాసయ్య గారు చింతచిలుక దగ్గర స్థలం ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఈ గ్రావెల్ రోడ్ ని రేపు రాబోయే రోజుల్లో అది కొంచెం అణిగిన తర్వాత, ఎందుకంటే నేను ఇప్పుడే చూసొచ్చాను, అది వర్షం వస్తే మళ్ళీ మీకు బురదైపోతుంది, అందుకని దాన్ని తప్పకుండా మనం సిమెంట్ రోడ్డుగా మార్చుకుంటామని, మార్పిచ్చి మీకు ఇస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే సీసీ రోడ్లు ఇప్పుడు ఒక 10 లక్షలతో మనం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో డ్రైన్స్ కూడా ఉన్నాయని చెప్పారు, ఇంకొక 2 సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పారు, అవి కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం. తాటాకులదిన్నె ఏ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయో ఇప్పుడే మనకి ఎస్టీ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ పోయిందని అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇప్పుడే తెలియజేశారు. కానీ నీళ్ళైతే ఉన్నాయని చెప్పారు, కానీ దాన్ని అతి త్వరలో అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ ఇప్పుడు ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేస్తామని, అవన్నీ కూడా సూపర్ హిట్ చేస్తాం. మీకందరికీ 1వ తేదీకంతా పెన్షన్ ఇస్తున్నాం, మహిళలందరూ ఉచిత బస్సు సర్వీస్ స్త్రీ శక్తి ఇస్తున్నాం, అట్లాగే ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన తల్లికి వందనం ఇచ్చాం. అలాగే మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మనం ఏవైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అవన్నీ కూడా సూపర్ హిట్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో చేనేత పథకాలు కూడా చాలా ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కడా పెరగకుండా సీఎం గారు మీకు అందరికీ అండగా నిలబడుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా మనకి రాబోతున్నాయి. అలాగే
ఎవరైతే ఇళ్ళకి దరఖాస్తులు పెట్టుకున్నారో అది కూడా తొందరగా మీకు ఆ ఇల్లు కూడా శాంక్షన్ చేపించి ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మీకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తెలిసింది మనకి ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో మహానాడు కూడా జరగబోతుంది తొందరలో అని చెప్పి చెప్పారు. సో ఇంకా ఎక్కడ అని ఇంకా తెలీదు. త్వరలో మన నెల్లూరు జిల్లాలో ఒక తెలుగుదేశం పండుగ అయిన మహానాడు త్వరలో జరగబోతుంది. దానికి అందరూ ఇక్కడికి రాబోతున్నారు. అది కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి అభివృద్ధి పనులున్నాయో అవన్నీ కూడా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.